తెలుగు బైబిల్ స్టోరీస్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. యేసయ్య శిష్యులతో కూడా దోణిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఏమి చేశాడో తెలుసుకుందామా? ఒకరోజు యేసయ్య దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు కొంతసేపటికి సముద్రము మీద పెద్ద తుఫాను లేవడం మొదలైంది. ఆ దోణి అలల చేత కప్పబడెను. కానీ ఆ సమయంలో యేసు హాయిగా నిద్రిస్తున్నాడు. అప్పుడు దోణిలో ఉన్నవారు యేసు యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుము అని చెప్పి యేసయ్యను లేపిరి. అందుకు యేసు, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, యేసు ఎట్టివాడో, యేసయ్యకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకొనిరి. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా పిల్లలు! యేసయ్యకు ప్రకృతి కూడా లోబడుతూ ఉంది. మరి మనము కూడా యేసయ్య మాటకు లోబడి జీవించాలి. అంతేకాదు, యేసయ్య మనతో ఉంటే ఎలాంటి కష్టమొచ్చినా మనలను తప్పిస్తాడు. సరేనా పిల్లలు? బాయ్. మరి ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాను. Please subscribe for more videos.